మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నిర్గమకాండము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాము. నిర్గమకాండము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 5:9 ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. 8వ వచనం కూడా చదువుదాము. అయినను వారు ఇదివరకు చేసిన వెటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదని నేను. కాబట్టి ప్రజలు కార్యనిర్వాహకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 9వ వచనాన్ని చూసినప్పుడు వారి మాటను లక్ష్య పెట్టకూడదు, వారు ఇంకా పనిచేసే వారిగా ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వారు అబద్ధపు మాటల్ని మాట్లాడతారు అనే ఉద్దేశాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, దేవుడైన యెహోవాను వ్యర్థంగా నుచ్చరింపకూడదు అని చెప్పి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరించు వాని నిర్దోషిగా ఎంచడు. అంటే వ్యర్థమైనటువంటి పనులు చేయడం వల్ల, వ్యర్థమైనటువంటి ఆలోచన చేయడం వల్ల అది దేవునికి మంచిది కాదు. దేవుని వ్యర్థంగా ఉచ్చరించడము మంచిది కాదు. అలాగునే బలులు అర్పిస్తాము, ఏమేమో చేస్తామని చెప్పి తప్పుడు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడము, అలాగునే అక్కడి నుంచి పని నుంచి వెళ్ళిపోవడము మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యంలో మరి జ్ఞాపకం చేస్తుంది. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటంటే, చేయాల్సినవి చేయకుండాయే పాపము అనే అంశం ద్వారా నేర్చుకుంటున్నాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాం. 44 నుంచి చూద్దాం. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ అందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఈ యొక్క మాటను మనం చూస్తే, ఇది మీకు నిరర్థకమైనటువంటి మాట కాదు, మీకు జీవమే. మనకు జీవం కలిగించేటటువంటి మాటలు, దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ఆనాడు మరి ఇశ్రాయేలీలకు దేవుని సర్వ సంపూర్ణతలను వివరించుచున్న మోషే, అలాగనే ఈ పాటలోని వచనములు జనుల హృదయంలో గ్రహించుటకు మోషే ఉపదేశించుట గురించి మనము చదువుకున్నాం. మోషే గారు జనులకు ఉపదేశించడానికి, గ్రహించడానికి వాటిని చదివి వినిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకుంటున్నటువంటి మాటలు, మనము తెలుసుకుంటున్నటువంటి మాటలు మనకు మాదిరికరంగా దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. ఆనాడు వారికైనా, ఈనాడు మనకైనా, రేపు ఇంకో తరం వారికైనా దేవుని చిత్తము జరిగించే వారి పట్ల దేవుని కృప కనికరము చూపిస్తాడు
అలాగునే చేయకూడనటువంటి పనులు ఒకవేళ చేస్తే అది దేవునికి అవిధేయగలిగినటువంటివి ఏవైనా పనులు చేస్తే అది తప్పు అని చెప్పి, అది పాపం అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 12:21. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయే. ఆయనను విసర్జింపకుడి. దేవుని మాటల్ని మనం విసర్జింపకూడదు. దేవుని దూరంగా ఉంచకూడదు. దేవుని మాటలను మనం శ్రద్ధగా వినేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. అలాగునే యోబు గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 11:12. 11:12. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. మళ్ళీ చదువుకుందాం ఆ మాటను. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఇది మనకు అర్థం కావాలంటే 10వ వచనం నుంచి చూద్దాం. ఆయన సంచారము చేయుచు ఒకరి చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నటగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిత్యంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. మరి పాపాన్ని చేతులు పెట్టుకొని ఉండడము, మరి పాపము చుట్టూ మనం తిరగడము, పాపం మనలో ఉంచుకోవడము, అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే మనల్ని గొప్పగా, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనం గొప్పగా అనుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది, అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆయాసకరమైనటువంటి రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవని చెప్పి మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. 16వ వచనాన్ని చూసినప్పుడు, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు. ఇక్కడ దేవుని యొక్క మాటల్ని యోబు గ్రంథంలో మనం చూస్తే, తన కఠినమైన మనోదుఃఖమును చూపుచు మరణించాలని తన కోరికను న్యాయమేనని దేవునితో కఠినంగా మాట్లాడుచుండెను అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతుంది. యోబు గారి జీవితంలో చాలా వరకు మనము ఆయన యథార్థవంతుడు అని చెప్పి మనం చదువుకుంటాము, భక్తిపరుడు అని అన్ని విషయాలు మనం చదువుకుంటాం. కానీ కొన్ని సందర్భంలో దేవునికి కఠినంగా కూడా మాట్లాడినటువంటి విషయాలను కూడా మనకి లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. నేటి దినాన మనం నేర్చుకునే అంశం ఏమిటంటే, చేయవలసినవి చేయకుండుటయే పాపము. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, చేయవలసినవి చేయకుండుటయే పాపము. ఈ లోకంలో మనం ఏమైతే చేయాలనుకున్నదో, దేవుని ప్రణాళిక ఏమై ఉంటున్నదో,
అవి చేయకపోవడం మనం పాపమే అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మీకు వాక్యం బోధించడానికి అవకాశం ఉంది, బోధించకపోతే అది పాపమే. మీకు పాట పాడాల్సినటువంటి అవకాశం ఉంది, మీరు పాట పాడకపోతే అది పాపమే. ప్రార్థన చేయాల్సినటువంటి అవకాశం ఉంది, ప్రార్థన మీకు వచ్చి ఉన్నది అవకాశము, కానీ మీరు చెయ్యకపోవడం పాపమే. దేవుని సువార్త ప్రకటించకపోతే శ్రమ అని చెప్పి గుర్తు చేయబడింది వాక్యంలో. దేవుని సువార్తను ప్రకటించాల్సినటువంటి భారము బాధ్యత నీ మీద నా మీద ఉన్నప్పటికీ అది చేయకపోవడం పాపమే అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు నిత్యము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటుండగా, దేవుని మహిమపరచడానికి పుట్టినటువంటి నీవు నేను దేవుని మహిమపరచకుండా ఉండడం కూడా పాపమే అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం వదిలిపెట్టవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము, అలాగనే 15వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం, 6-7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడడం వల్ల మన మనవులు వినబడుతున్నాయి అని చెప్పి చాలా వరకు మనం అనుకుంటాం. అలా అవసరం లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తోంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిస్తోంది. అంటే వేషధారులుగా ఉన్నటువంటి వారి గురించి హెచ్చరిక చేస్తూ ఉంటున్నది దేవుని వాక్యం. 15వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15:9, 7-9 వరకు కంటిన్యూ ఉంది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోటపడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. ఒకవేళ మనం ఏదైనా భోజన పదార్థాలు తినడం వల్ల దాని నుంచి నోట పడేటటువంటి దాని వల్ల నుంచి కాదు పాపం, కానీ నోటి మాట వలన పాపం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అనుదినము మనం పాటిస్తూ మరి కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఒకరిని ఒకరము హెచ్చరిక చేసుకుంటూ మరి దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకోకుండా దేవుని ఉద్దేశాలను నెరవేర్చుకునేటటువంటి కుమారులు కుమార్తెలుగా ఈ లోకంలో మనమందరము జ్యోతుల వలె ఉండాలని చెప్పి, దేవుని స్తుతి యాగం చెల్లించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మన పెదవులతో మనం ఆరాధించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. హృదయముతో మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును అన్నట్టుగా మన మనసుతో పాడాలి, ఆత్మతో పాడాలి, మనసుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. అలా చేసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి నా జీవితంలో చేయవలసినవి చేయకుండుటయే పాపము అనేటటువంటిది దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలం అందు కొన్ని విషయాలను వాక్యం ద్వారా మేము నేర్చుకొని చూడగా దీవించి ఆశీర్వదించుమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.